చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. లోపల చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో చూడడానికి. మనం టేస్ట్ చూద్దాం. నేను ఉప్పు కొంచెం వేసాను, ఎందుకంటే మనం తీసుకున్న పికిల్లో కూడా ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తీసాను. చూడండి సూపర్ ఫుడ్ అండి ఇది. మనం చూడండి లేడీస్ 40+ అవగానే మొనోపాజ్, ప్రీ మొనోపాజ్ ఆర్ మొనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆకుకూరలు, ఇలాంటి మిల్లెట్స్, మనం అన్ని రకాల మిల్లెట్స్ మనకు అలవాటు ఉండదు, తినలేము. కాబట్టి అట్లీస్ట్ రాగులనైనా మనం నిత్యం తినేటట్టు చూసుకోవాలన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ రాగి ఓట్స్ దోశ అండి. చాలా రిచ్ ఇన్ కాల్షియం, రిచ్ ఇన్ ఫైబర్ ఉన్న ఒక మంచి రెసిపీ ఈరోజు తయారు చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇక్కడ నేను తీసుకుంది 1 కప్పు ఓట్స్కి 2 కప్స్ రాగి. సో ఇది క్వాంటిటీ అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ జార్లో వేసుకుందాం. రాగులు 6 అవర్స్ నానబెట్టాను. చూడండి ఇవి మా పొలంలో పండిన రాగులు, అంత క్లీన్ ఇంకా చేయలేదు. సో ఇది క్లీన్ చేయాలి, అందుకే నానబెట్టి కడిగాను చక్కగా, రాళ్ళు అవి తీసాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఒక 1 అవర్ అయి ఉంటుంది. ఓట్స్ కూడా నానబెట్టేసాను. చూడండి చక్కగా ఎలా అంటే ఎలా అయిపోతున్నాయి, జిగురు జిగురుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ రెసిపీలో మనం బియ్యం అసలు వాడం కదా. రాగి అలాగే ఓట్స్ రెండిళ్ళు కూడా సూపర్ ఫుడ్సే. సో మనం నిరభ్యంతరంగా చక్కగా మనం దీన్ని తినచ్చు. సో ఇది మంచినీటిలోనే చక్కగా నేను వాష్ చేసి పెట్టాను కాబట్టి ఈ నీరుతో పాటు నేను వేసుకుంటాను. చూడండి అయితే మిక్సీ జార్లో ఎక్కువ అనిపిస్తే 2 టైమ్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసి తీసుకొస్తా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో బ్యాటర్. చూడండి చక్కగా నలిగిపోయింది. దీనికి ఫెర్మెంటేషన్ అవసరం లేదండి, అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు. ఫెర్మెంటేట్ చేసినా బాగానే ఉంటుంది. ఫెర్మెంటేషన్ చేస్తే కనుక మీరు దానిలో గోధుమ నూకని యాడ్ చేయాలండి. కొంచెం గోధుమ నూకని యాడ్ చేస్తేనే అప్పుడు క్రిస్పీ వస్తాయి. ఫెర్మెంటేషన్ కంటే ఎప్పటికప్పుడు చేసుకోండి, బాగుంటుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేసాను నేను, లూజ్ కన్సిస్టెన్సీ కావాలని. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ మాత్రం ఉప్పు చాలండి, ఎక్కువ ఉప్పు తినకూడదు అసలు. అన్నీ కట్ చేసుకున్నాను, బట్ ఇవన్నీ కూడా మనం అట్టేసేటప్పుడు వేద్దాం. సో గైస్, ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వెయిట్లెస్ రెసిపీయే. అలా అని మాత్రం ఈ 10 days ఈ రెసిపీ తినండి 10 kilos తగ్గిపోతారు, వారం రోజుల్లో 3 kilos తగ్గిపోతారు, లేదా నెల రోజుల్లో 20 kilos తగ్గిపోతారని నేను చెప్పనండి. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ డైటీషియన్. సో అలాగే ఒకవేళ డైటీషియన్ అని చెప్పినా కూడా అది మీరు నమ్మొద్దండి. అలాగే ఫేక్ థంబ్నెయిల్స్ కొన్ని ఉంటాయి, యాపిల్ డైట్, ఎగ్ డైట్, 1 meal డైట్, అలాంటివి ఏవి నమ్మొద్దండి. అవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ డైట్స్ అండి. అవన్నీ కూడా మీరు ఒక డాక్టర్ గారి సలహా తీసుకొని మాత్రమే చేయగలరు. కంపేరింగ్ టు పూరి ఆర్ అదర్ హెవీ క్యాలరీస్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ల కంటే ఇది లో క్యాలరీస్తో వెరీ టేస్టీగా చేసే రెసిపీ అండి. ఓకేనా? సో లెట్స్ గో టు ద రెసిపీ వితౌట్ ఎనీ డిలే. చక్కగా పెనం వేడి చేసుకుని ఫస్ట్ పెనాన్ని టెంపర్ చేయండి. ఆనియన్ ఉంటే ఆనియన్తో అయినా మీరు చక్కగా దీన్ని రబ్ చేస్తే ఇంకా అటు చక్కగా ఎక్కుద్ది ప్రాబ్లం లేకుండా. కొంచెం ఆయిల్తో చక్కగా ఇచ్చేసుకోండి. వీలైతే బటర్ కానీ లేదా నెయ్యి కానీ వాడండి. పెనం ఒకసారి వేడెక్కాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అట్టు వేసుకోండి. చూడండి మనం రైస్ వేయకుండా దోశలు అలాగే ఇడ్లీలు కూడా చేయొచ్చు అంటే గ్రేట్ కదా. రైస్ లేకుండా ఓట్స్ అండ్ రాగితో ఈ దోశ వితౌట్ ఎనీ కార్బోహైడ్రేట్స్, అంటే ఓట్స్లో కొంచెం మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే దీని మీద టాపింగ్ చక్కగా అల్లము, బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక చీజ్ కూడా వేయచ్చు, బట్ ఇది వెయిట్ లాస్ కాబట్టి చీజ్ వేయట్లేదు మనం. అలాగే బంగాళదుంప స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో దీన్ని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు బాగా కాల్చాలి. ఒకవైపే కాలుస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో బాగా కాలేటట్టు చూసుకోవాలన్నమాట. చక్కగా చూసారా మూవ్ అవుతుంది. రైస్ లేకపోయినా ఎంత చక్కగా మూవ్ అవుతుంది చూసారా. మామూలుగా అనుకుంటాం అసలు అట్టు వస్తుందా అని చెప్పి అనుకుంటాం, కానీ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. మొత్తం చక్కగా మూవబుల్గా ఉంది. అలాగే ఒక్కసారి చెక్ చేసుకోండి అటువైపు కాలిందా లేదా. అలా కొంచెం బ్రౌనిష్ అనిపిస్తే వెంటనే మనం ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆ వైపు ఈ వైపు ఒకసారి కాల్చుకోవాలి. అయితే 1 spoon ఆయిల్ మాత్రం ఇక్కడ యాడ్ చేశాను నేను. మిల్లెట్స్ కాబట్టి మిల్లెట్స్ని ఎప్పుడైనా ఎక్కువసేపు ఉడికించాలి, అలాగే ఎక్కువసేపు నానబెట్టాలి. అది గుర్తుంచుకోండి. ఏదైనా చిన్నవి చిరుధాన్యాలన్నీ కూడా ఉడికించడం కానీ నానబెట్టడం కానీ ఎక్కువసేపు చేయాలండి. చూడండి మన దోశ ఎంత బాగుందో చూడండి. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయలేదు, అయినా చూసారా
దీనిలో చీజ్ వేసుకోవచ్చు, మీరు పన్నీర్ వేసుకోవచ్చు, స్టఫింగ్ ఏదైనా బంగాళదుంప కూర కూడా పెట్టుకోవచ్చు మసాలా దోశలాగా. మీ ఇష్టం అండి, ఇంకా మీ చాయిస్ బట్టి దీన్ని రకరకాలుగా మనం తయారు చేయొచ్చు. ఎంత బాగా ఉడికిందో అని తెలియడానికి శబ్దం చూడండి, చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో. లోపల చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో చూడడానికి. మనం టేస్ట్ చూద్దాం. నేను ఉప్పు కొంచెం వేసాను, ఎందుకంటే మనం తీసుకున్న పికిల్లో కూడా ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తీసాను. చూడండి, సూపర్ ఫుడ్ అండి ఇది. శబ్దాలు చూడొచ్చు మీరు, చాలా క్రిస్పీ వచ్చిందండి. మీరు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చడి చూస్తాం. చాలా టేస్టీగా ఉందండి. ఓట్స్ అమేజింగ్ టేస్ట్ ఉంటాయండి. ఓట్స్ అండ్ రాగి టేస్ట్, ఈ కాంబినేషన్ మీ అందరు తప్పకుండా రుచి చూడాల్సిందే. ఇది ఒకసారి తింటే కానీ మీకు అర్థమవుతుంది ఎందుకు అలా చెప్తున్నాను. అమేజింగ్ అండి. అసలు ఎన్ని రోజులు ఎలాంటి దోశ మిస్ అయ్యామా అని మీకు అనిపిస్తుంది తప్పకుండా. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అలా మర్చిపోరు కదా, నాకు తెలుసు. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. సో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్, బై బై, టేక్ కేర్.